మీ అందరికి కూడా ఢిల్లీ మాజీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ గారు తెలుసు కదా. అయితే మరి కేజ్రీవాల్ గారు ఇటువైపు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీల గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారనే చెప్పాలి. అయితే ఆయన అంటుంది ఏంటంటే ఇక్కడ మరి ఒక పక్కన బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు కూడా మరి కొమ్మక్క అయిపోయినట్టు కనిపిస్తూ ఉంది. బయటకు బాగానే ఉన్నాయి కానీ లోపల చూసుకుంటే వీళ్ళిద్దరికి కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఫేక్ కేసుల మీద మొన్నటి వరకు మమ్మల్ని జైల్లో పెట్టారు, కానీ మరి గాంధీ ఫ్యామిలీ నుంచి ఒక్కరిని కూడా ఎందుకు జైల్లో పెట్టలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది సంథింగ్ ఏదో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్పేసి, దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఇంకో విషయాలు ఆయన తీసుకొస్తుంది ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉందో సో అది కూడా మూతపడినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే 2G కేసు అదేవిధంగా బొగ్గు కుంభకోణం, సో ఈ రెండు కథలు కూడా ముగిసిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ చాలా విషయాల్లో కూడా కాంప్రమైజ్ అయిందని చెప్పేసి మరి కేజ్రీవాల్ గారు అయితే ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట.